తెలంగాణ రాష్ట్ర సాధనలో కవులు కళాకారులు కీలక పాత్ర పోషించారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉద్యమంలో అనేక కష్టాలు పడిన కళాకారులను ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే కళాకారులకు ప్రతి నెల మొదటి తారీఖు జీతాలు వచ్చేలా చూస్తానన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో కళాకారులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ధనిక తెలంగాణ గత సర్కార్ చేసిన తప్పుల వల్ల అప్పుల తెలంగాణగా మారిందన్నారు మంత్రి జూపల్లి. ఏదైతే ఇచ్చినటువంటి మీ యొక్క సమస్యల గురించి మీ తరఫున సంఘం తరఫున మిత్రుడు కళాకారుడు ప్రస్తావించడం జరిగిందో వీటిపైన నా ప్రసంగం ముగించే ముందు వీటిపైన స్పందిస్తా. నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం లేదు, చివరికి చెప్తా. రెండవది, ఈ రోజున తెలంగాణ రాష్ట్రం రావడం కోసం వందలాది మంది తెలంగాణ బిడ్డలు గొప్ప చదువు చదివిన వాళ్ళు కూడా అందరిలాగానే 100 సంవత్సరాలు బతికే వాళ్ళు ఏదో రకంగా. కానీ మా చావులతోనైనా తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, స్వచ్ఛమైన పరిపాలన సాగాలి, అవినీతి రహిత పరిపాలన సాగాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. ఎట్లయితే దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈనాటికి కూడా అంతరం, అంటే ఉన్న వాళ్లకు లేని వాళ్ళకి అంతరం ఉందో అది ఈనాటికి కొనసాగుతూ ఉంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏ ఆశల కోసం ఆశయాల కోసం ఏ స్థాయిలో ఉండాలన్నదో అది ఆ అమరవీరుల కళ నేటి కూడా నెరవేరలే. ఎందుకంటే అన్ని విషయాలు తెలవాల్సిన అవసరం ఉంది. తెలిస్తేనే మన స్పందన కూడా మీ యొక్క ఎవరికైనా ఆ సందర్భం సమయం వచ్చినప్పుడు ఏ విధంగా మీరు గళం విప్పి పాటలు రాస్తూ పాటలు పాడుతూ మీ యొక్క గొప్పతనాన్ని తెలంగాణ రాష్ట్ర అంటే సమాజ సమస్యలు పరిష్కరించడం కోసం అయితే మీరు ప్రయత్నం చేస్తారో ఇంకా సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది చాలా విషయాల పట్ల. అందుకే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు ఓపిక ఉందంటే ఒక అరగంట సమయం పట్టినా అది అవసరం కూడా అని చెప్పి మీ అందరితో సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే నాకున్న బాధ ఏంటంటే గోటితో పోయడానికి గుడ్డల దాకా ఎందుకని సామెతలు ఉన్నాయి. సంకల పిల్ల పెట్టుకొని ఊరంతా దేవులన్నట్టుగా చేస్తా ఉన్నాం. గ్రామాలలో ఈనాటికి కూడా పేదరికం ఒకవైపు పేదరికం ఉండగా కూడా ఆ కాస్తో కోస్తో కష్టం చేసో వ్యవసాయం చేసో కూలినాలు చేసి సంపాదించిన డబ్బు మొత్తం కూడా కృష్ణార్పణం అన్నట్టుగా కార్పొరేట్ కాలేజీలకు